హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది పార్ట్ 2 వీడియో. సో ఇది చర్చ్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రదేశానికి అయితే మనం వెళ్దాం. సో అక్కడికి వెళ్ళి అయితే నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చుట్టూరా పొలాలు, అందమైన వాతావరణం అండ్ ప్రశాంతమైన వాతావరణం. 1973లో అయితే దేవుని దర్శనం మేరకు ఆయన పాస్టర్ సిల్వదాసయ్య గారు ఈ ప్రాంతానికి వచ్చి సేవ అయితే చేశారు. సో ఆయన అద్భుతమైన సేవ చేసి చివరి 2020వ సంవత్సరంలో మరణించాడు. ఇప్పుడు మనం వెళ్తుంది లోమడిగుట్టలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి. ఇదొచ్చేసి నీటి చలం అన్నమాట, నీటి మడుగు. ఇక్కడ ఎప్పుడు కూడా నీళ్ళు అయితే కొరత ఉండవు, ఎప్పుడు నీళ్ళు అయితే ఈ ప్రదేశంలో ఉంటాయి. ఒకసారి చూపిస్తాను, వచ్చేయండి. అదిగో వాటర్. సో చూసారు కదా, ఇవి సో బెతెస్తా కోనేరు. ఇది నీళ్ళైతే ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనము అండ్ మీరు చూస్తుంది లోమడిగుట్టలో ఉన్న యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము. సో అక్కడ ఉన్న బెతెస్తా కోనేరు చూస్తూ ఉన్నారు కదా, ఇది బెతెస్తా కోనేరు. ఇక్కడ నీరు ఎప్పుడు సమృద్ధిగా అయితే ఉంటుంది. ఈ బెతెస్తా కోనేరు ఎప్పుడు కూడా నీళ్ళతో ఫుల్ఫిల్గా ఎలా అయితే ఉంటుంది. సో ఎప్పుడు కూడా నీళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గవు. సో దాదాపు ఇంచుమించు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడైతే నీళ్ళు అయితే సమృద్ధిగా ఉన్నాయి. ఎప్పుడు కూడా నీళ్లు ఇంకిపోవడం కానీ లేదా పూర్తిగా అడుగంటిపోవడం కానీ ఎప్పుడు లేదనమాట. సో చూసారు కదా, ఇది లోమడిగుట్టలో ఉన్న బెతెస్తా కోనేరు అనమాట. సో మన నమ్మకం ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే ఈ నీటిని మనం తీసుకొని తాగుతామో సో మనలో ఉన్న అనారోగ్యాలు ఇటు అడిపోయి మంచి ఆరోగ్యాన్ని వస్తుందన్నమాట. సో ఇది మన నమ్మకం. సో ఎవరైనా రావాలని అనుకుంటే లొకేషన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఒకసారి విజిట్ చేయండి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంటుంది. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా నీళ్ళు. సో వాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి విజిట్ అవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్.